వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి, తన కెరీర్లో ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఐకాన్ న్యూస్ తరఫున శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు నమస్కారం. నా పేరు పవన్ కృష్ణమూర్తి. మీకు ప్రధాన ప్రతిపక్షాన్ని, అంటే నేనొక్కడనే కాదండి, నా పేరు చెప్తున్నాను కదా అని నేనొక్కడనే కాదు, మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్షం. ఎందుకంటే మీకు ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకున్నారు. మీకు ప్రతిపక్షం అనేది లేదు అసెంబ్లీలో. సో రేపు పొద్దున్న ఎలా ఉంటుందంటే మీరు కూడా చెప్తారేమో, అసెంబ్లీ సెషన్స్ నడిపించడం అంటే వెళ్ళడం, బాబు ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఏం చేయాలి, ఇదిగో మా క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకొచ్చినటువంటి బిల్లులు ఇవి, సో దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఇది అని చెప్పి ముందు అందరికీ తలా పేపర్ ఇచ్చేసి చూపించి, ఇగో ఇది ఇలా జరుగుతుంది, దీంట్లో ఇవి ఉన్నాయి, ఈ కమిటీని ఇలా వేసాము, సో దీని మీద మీ అభ్యంతరాలు ఏమన్నా ఉంటే కనుక మెయిల్లోనో లేదంటే ఒక నోట్లోనో పంపించేసేయండి. సో అనవసరంగా ప్రజల సొమ్ముని ఖర్చు చేసి అసెంబ్లీలో ఇంతసేపు మనం కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు, మనం ఇంకా బయటికి వెళ్ళి పని చేసుకోవాలి అని చెప్తారేమో అని చెప్పి, అంటే ఇలాగే జరుగుతాయేమో అన్న అనుమానాలు మాకున్నాయి. సో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందులో మంచి ఉంటుందని తెలుసు. బట్ పొరపాటున ఎక్కడో, అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత మీ పరిపాలన అలా ఉంటుంది అని చెప్పి డెఫినెట్‌గా మేమైతే అనుకోము. బట్ అనుమానం అనేది పెనుభూతం అంటారు. ఖచ్చితంగా అనుమానం అనేది ఉండాలి, అనుమానించాలి అంటారు చూసారా? అలాగా ఎక్కడన్నా పొరపాటు జరుగుతుందేమో, అది జరగకుండా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందుగానే మనకి కౌంట్ టైమ్ స్టార్ట్ అయింది సార్. ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది రాష్ట్రానికి అనేది తెలిసిందే. సో ఇక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కూడా మీకు, మాకు కూడా చాలా అత్యంత విలువైనది. పడుకున్నటువంటి రాష్ట్రాన్ని నిద్రలేపాలి. అదే సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ప్రాణం ఇచ్చి పైకి లేపాలి. రాజధాని అమరావతి నిర్మించుకోవాలి, పోలవరం నిర్మించుకోవాలి, విశాఖని అభివృద్ధి చేసుకోవాలి ఆర్థిక రాజధాని కింద. ఎందుకంటే భారతదేశానికి ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. దాన్నెవరు రాజధాని అని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. అలాగా ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే శాంతి భద్రతల విషయాలు, చట్ట ఉల్లంఘనలు, ఇప్పటివరకు జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వీటన్నిటి మీద కూడా ఒక పక్కన పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఈ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పిస్తూ, కంపెనీలను రప్పిస్తూ, ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్కన రాష్ట్రంలో బలపడిపోయినటువంటి ఒక బద్ధకాన్ని, ఒక క్రూరత్వాన్ని, వీటన్నిటిని కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మీ క్యాబినెట్ కూడా కొలువు తీరింది. అందరితోటి కలిసి ఇక పని చేస్తారు, పని చేయిస్తారు. మీరు 18 గంటలే పని చేస్తారా, 20 గంటల పని చేస్తారా, లేదు 10 గంటలే పని చేస్తారా, ఏం చేసినా గానీ కౌంట్ డౌన్ అయితే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి స్టార్ట్ అయిపోయింది. సంబరాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, పని మాత్రం మొదలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యమంత్రి గారు. అనేక అంశాలు ఉన్నాయండి. లిక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, అనేక స్కాములు కూడా రాష్ట్రంలో జరిగాయి. అలాగే ఆర్థికానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. దాన్ని కట్టడి చేయాలి. దాన్ని మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో నిలబెట్టాలి రాష్ట్రాన్ని. గ్రోత్ రేట్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా మీరు ఆలోచనలు చేస్తారని నమ్మకం ఉంది. విజన్ 2047 ఇప్పటికే మీరు ప్రకటించి ఉన్నారు. అలాగే ఇచ్చినటువంటి హామీలు, వాటికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, వీటిని కూడా ఎలా తీసుకొస్తారు, ఏంటి అనే దాని మీదే ప్రస్తుతం చాలామంది ప్రశ్నించడం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు మేము ప్రశ్నించకపోయినా భవిష్యత్తులో డెఫినెట్‌గా, ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా సరే వాళ్ళ పనితీరు తెలుసుకుని 3 నెలల నుంచి 6 నెలల సమయం ఇవ్వాలి అనేది రివాజ్ అందరికీ కూడా. 6 నెలల తర్వాతే మాట్లాడతారు అందరూ. ఖచ్చితంగా. మేము కూడా 6 నెలల పాటు ఖచ్చితంగా ఎదురు చూస్తాం. పురోభివృద్ధి ఉంది అంటే మేము కూడా కావాల్సినటువంటి సూచనలు ఇవన్నీ ఇస్తూ మీతో పాటు కలిసి నడుస్తాం. అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. కానీ రాష్ట్రంలో మాత్రం ఎటువంటి అరాచకానికి తావు లేకుండా, తప్పు చేయాలి అంటే భయపడేటువంటి విధంగా చట్టాల్ని రూపొందించుకోవాలి. సిస్టమ్‌ని మళ్ళీ ఒకసారి పద్ధతిలో పెట్టాలి. అలాగే ఈసారి నియామకాలకు సంబంధించి ఎఫిషియన్సీ అనేది ప్రాధాన్యతగా, ఎందుకంటే మీ మంత్రివర్గంలో చూసాం, దాదాపు చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏ నియామకాలు జరిగినా, ఏం చేసినా ఎఫిషియన్సీ అనేది వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ పనితీరు, వీటిని బేస్ చేసుకొని మిగతా వాటికి కూడా ఐపీఎస్‌లు కావచ్చు, ఐఏఎస్‌లు కావచ్చు, కావాల్సినటువంటి టీమ్‌ని, రాష్ట్ర పురోభివృద్ధికి సహకరించేటువంటి టీమ్‌ని, కక్ష సాధింపులకి వాటికి మనకు అనవసరం మీరు చెప్పినట్టుగానే. కానీ తప్పు చేసేవాళ్ళు భయపడే విధంగానే మీ టీమ్ అనేది కూడా ఉండాలి డెఫినెట్‌గా. సో ఈ విషయాల్లో, అన్ని విషయాల్లోనూ కూడా మా జర్నలిస్టులు అందరూ కూడా మీకు సహకరిస్తాం. ఎటువంటి అనుమానాలు అయితే అందులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు.
అట్ ద సేమ్ టైం ఎవరైనా తప్పు చేస్తున్నారు అని మాకు తెలిసినట్లయితే నిరభ్యంతరంగా బయట పెట్టడానికి మాత్రం ముందుంటాం. అనుమానపడాల్సినటువంటి పని లేదు. సో ఇక రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి గురుతర బాధ్యత మీ మీద, మీ మంత్రివర్గం మీద, ఎమ్మెల్యేల మీద ఉంది. ఆ కార్యాన్ని, బృహత్ కార్యాన్ని సక్రమంగా తీసుకెళ్తారు ముందుకి అని ఆశిస్తూ మరొక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది సార్, పని చేసుకోవాలి. సో ముఖ్యమంత్రి గారికి, మంత్రులుగా ఎన్నికైనటువంటి వాళ్ళకి, ఎమ్మెల్యేలకి మీ శుభాకాంక్షల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.